హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఇది హెల్దీ స్నాక్ అండి. ఇదేంటో కాదు, బాలామృతం పొడితో మంచి స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో వెరైటీగా ఈ వీడియోలో చూపించబోతున్నామండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ఒక బౌల్తో బాలామృతం పొడి తీసుకోవాలి. ఇక్కడ మాకు 1/2 కేజీ పట్టిందండి ఈ బౌలు. సో 1/2 కేజీ బాలామృతం పొడి తీసుకున్నాము. తర్వాత ఏంటంటే దీంట్లో ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇది ఒక అర్ధ పావు తీసుకున్నాము. ఇది కూడా వేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాలామృతం పొడిలో మనకి షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. సో వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ బేకింగ్ పౌడర్ కేక్స్లో అది యూజ్ చేస్తాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో మొత్తం మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మరీ ఒకేసారి ఎక్కువగా వాటర్ని వేసుకోకూడదు. కొద్దిగా వేసుకుంటూ చూసారుగా ఈ విధంగా రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చక్కగా కలిపేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా సరే మా కామెంట్స్లో తెలియజేయండి. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా బాలామృతం పొడితో చాలా రెసిపీస్ అయితే చేసామండి. ఒకసారి మీరు మా ఛానల్ని విజిట్ చేయండి. సో దాంట్లో మీకు మేము చాలా బాలామృతంతో చాలా రెసిపీస్ అయితే ట్రై చేసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చూసారుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా తీసుకుంటూ ఇలా సన్నంగా పామి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం చివర్లు కట్ చేసేసుకొని ఇలా డయాగ్నల్గా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే డైమండ్ షేప్ వస్తుందండి. సో చూసారుగా చక్కగా మనకైతే షేప్ వచ్చింది కదా. సో ఈ విధంగానే మిగతా పిండిని మొత్తం ఈ విధంగానే కట్ చేసేసుకోవాలి. సో చూసారుగా వీటిని చక్కగా కట్ చేసుకున్నాం కదా, మంచి షేప్ వచ్చింది కదండి. వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. షిఫ్ట్ చేసుకొని సో మిగతా పిండిని కూడా ఈ విధంగానే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకుందామండి. సో మొత్తం మనం ఈ విధంగానే షేప్ కట్ చేసుకున్న తర్వాత సో మొత్తం మనం కట్ చేసుకున్నాం కదండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకుందామండి. సో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఈ చిప్స్ని యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. సో ఒకేసారి పెద్ద మంట పెట్టినట్లయితే మనకి పైకి మాడిపోతుంది, లోపల ఉడకదండి. సో సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే చక్కగా లోపల నుంచి ఉడుకుతుందండి. సో చూసారుగా మనకి గోల్డ్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్ని సపరేట్ చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. సో చక్కగా మిగతా కూడా సేమ్ ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలి. సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయండి. మీ పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు. జనరల్గా అయితే మనకి బాలామృతం పొడి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి. సో ఇలా వెరైటీగా పెట్టినట్లయితే తప్పకుండా వాళ్ళు తింటారండి. ఇవైతే చాలా బాగుందండి. సో ఇంట్లోనే ఇలా హైజీన్గా, హెల్తీగా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది కదండి. సో రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సో చూసారుగా ఈ విధంగానే మిగతా అన్నింటిని కూడా మనం ఏంటంటే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారుగా మనకి ఇది లాస్ట్ అండి. సో ఇది కూడా మనం చక్కగా వేయించేసుకొని ఆయిల్ని సపరేట్ చేసుకొని తీసేసుకుందామండి. సో ఇప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీ అయిన బాలామృతంతో స్నాక్స్ అండి
రెడీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీ పిల్లలకి అందరికీ నచ్చుతుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.